శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అస్సలు దానం చేయని రాజు గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఆ రాజు అలా రాజభవనంలో ఆ పేడంతా పెరిగిపోయింది. తర్వాత ముని వచ్చి అందరూ నిన్ను తిట్టేలా చేయమంటే ఆయన వేశ్యాగమనం చేయడము. ఆ రాజ్యంలో ప్రజలందరూ తిడుతున్నారు, అంతగా తిడుతున్నారు. అయ్యో ఇంత మంచివాడు అనుకున్నాం, ఇలా తయారయ్యాడేంటబ్బా అని. ఇలా తిట్టడంతో రాజభవనంలో ఉన్న పేడంతా మాయమైపోయింది. అసలు ఎలా పోతుంది, ఎక్కడ పోతుంది, ఎలా జరుగుతుంది ఇదంతా ఆశ్చర్యపోతున్నాడు. అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముని దగ్గరికి పరిగెత్తాడు. వెళ్ళి భక్తితో నమస్కరించి, ఈసారి ఎక్కడ లేని భక్తి వచ్చిందండి. భక్తితో నమస్కరించి, స్వామి అసలు ఏం జరిగిందో చెప్పండి నాకు అన్నాడు. నాయన, నువ్వు ఇచ్చిన దానముతో పుణ్యం వల్ల అది పెరిగింది. నువ్వు చేసిన పాపం ఏంటి? ఒక సత్పురుషుడికి నీ దగ్గర ఉన్న ధనము కానీ ఆ నగలు కానీ అవన్నీ ఇవ్వకుండా పేడ ఇచ్చి అవమానించడం, ఆ పాపానికి పేడ పెరిగింది. ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? నిన్ను ఎంతమంది నిందిస్తారో అంత తొందరగా నీ పాపాలన్నీ పోతాయి. దానివల్ల నీకు పడిన నింద వల్ల పాపం పోయి ఆ పేడంతా వెళ్ళిపోయింది అని చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అఫ్కోర్స్ రాజుగారికి కూడా అర్థమైంది, దానము ఎంత చేస్తే ఏది ఇస్తే అది మనకు 100 రెట్లుగా మనకు తిరిగి వస్తుంది. అంతేకాదండి, మనల్ని ఎవరైనా నిందిస్తున్నారు అన్నప్పుడు మనం కూర్చొని ఏడ్చి ఏం ఉపయోగం లేదు. మన పాపాలు పోతున్నాయి అని ఒక్క క్షణం ఈ కథ గుర్తొచ్చి ఆ బాధ తగ్గిందనుకోండి, చాలా మంచి జరుగుతుంది కదండి. తొందరగా బయటపడతాం. అదేనండి 10 రోజులు ఏడ్చాల్సింది 5 రోజుల్లో తగ్గిపోతుంది. అఫ్కోర్స్ వెంటనే ఈ కథ గుర్తొచ్చేసి ఎవరన్నా నన్న పాపాలన్నీ పోతున్నాయి అనేంత సాధన మనకైతే లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నాము, పైగా ఆడవాళ్ళం కాబట్టి తొందరగా ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఏదో ఒక్కసారన్నా ఈ కథ గుర్తు చేసుకుంటే, సో మా పాపాల వల్లనే ఇలా అవుతుంది, పాపాలన్నీ పోగొడుతున్నారు, ఈ తిట్టే వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతున్నారు అని ఆయన, ఇంకా మీటన్నా సుఖాలు వస్తాయి మనకనే ధ్యాస వస్తుంది. అంతే కదండి. ఆ రోజు నుంచి ఆ రాజు దానము యొక్క గొప్పతనం తెలుసుకొని అందరికీ, రాజ్యంలో అందరికీ శాసనం విధించాడు. తప్పకుండా దానాలు చేయండి, భగవంతుని అర్చించండి, సత్పురుషులు కనపడితే కాళ్ళ మీద పడి నీవు తప్ప దిక్కులేరని వేడుకోండి అని. ఇలాంటి చిన్ని కథల ద్వారా ఎన్నో నీతులు మనకు పెద్దవాళ్ళు తెలియజేశారు. జయ శ్రీరామ్.